నమస్కారం, వార్తలకి స్వాగతం. నేను పవన్ కుమార్. ముందుగా ఈనాటి ముఖ్యాంశాలు. యాక్సియం 4 మిషన్ విజయవంతంగా పూర్తి చేసుకుని భూమికి చేరుకున్న శుభాంశు శుక్ల 18 రోజులు అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో పలు పరిశోధనలు చేపట్టిన బృందం. శుభాంశు పట్టుదల, సాహసం కోట్లాది భారతీయులకు స్ఫూర్తినిచ్చాయన్న ప్రధాని మోదీ, భవిష్యత్తులో శుభాంశు మరిన్ని విజయాలు అందుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి ఆకాంక్ష. గగన్యాన్ మిషన్ కు శుభాంశు రోదసి యాత్ర ఎంతో కీలకమన్న ఇస్రో. జినోమ్ వ్యాలీలో ఐకోర్ బయాలజిక్స్ కొత్త యూనిట్ కు రేవంత్ రెడ్డి భూమి పూజ. పారిశ్రామిక ప్రగతి, ఉపాధి అవకాశాల కల్పన దిశగా ప్రభుత్వం కృషి చేస్తోందన్న సీఎం. 2047 నాటికి తెలంగాణ $3 ట్రిలియన్ ఎకానమీని సాధించడమే లక్ష్యమని స్పష్టీకరణ. రేపు ఢిల్లీలో తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో కేంద్ర జలశక్తి శాఖ చర్చలు. కృష్ణానదీ జలాల అంశంపై సమావేశం. బీజేపీతోనే వికసిత్ తెలంగాణ సాధ్యమన్న ఎన్ రామచంద్రరావు. కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి తీసుకెళ్లాయని ఆరోపణ. సమాజ పరిణామాలపై అవగాహన కల్పించడంలో మేధావులదే కీలక పాత్ర అన్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు. నీటిపారుదల శాఖ మాజీ ఈఎన్సీ మురళీధర్రావు అరెస్ట్. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో మురళీధర్రావుని అరెస్ట్ చేసిన ఎస్సీబీ అధికారులు. రానున్న 2-3 రోజుల్లో దక్షిణాదిన రుతుపవనాలు బలపడతాయన్న వాతావరణ కేంద్రం. ఉపరితల ద్రోణి ప్రభావంతో తెలంగాణ అంతటా 3 రోజుల పాటు వర్షం కురిసే అవకాశం. వివరాలు. భారత అంతరిక్ష రంగం మరో గొప్ప మైలురాయిని దాటింది. యాక్సియం 4 మిషన్ విజయవంతంగా పూర్తి చేసుకుని భారత వ్యోమగామి గ్రూప్ కెప్టెన్ శుభాంశు శుక్ల బృందం సురక్షితంగా భూమికి తిరిగి చేరింది. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో 18 రోజులు గడిపిన ఈ బృందం మానవాళికి ప్రయోజనం చేకూర్చే పరిశోధనలు చేపట్టింది. ఈ చారిత్రక సంఘటన గురించి దూరదర్శన్ యాదగిరి ప్రత్యేక కథనం. యాక్సియం 4 మిషన్ బృందం స్పేస్ ఎక్స్ కు చెందిన క్రూ డ్రాగన్ గ్రేస్ వ్యోమనౌకలో మంగళవారం మధ్యాహ్నం 3 గంటల 1 నిమిషానికి కాలిఫోర్నియా సముద్ర తీరంలో సురక్షితంగా ల్యాండ్ అయింది. ఈ బృందంలో భారత వ్యోమగామి శుభాంశు శుక్ల పైలట్ గా వ్యవహరించారు. కమాండర్ పెగ్గీ విట్సన్, పోలాండ్ కు చెందిన స్లావోజ్ ఉజ్నాన్స్కీ విస్నియస్కీ, హంగేరియన్ వ్యోమగామి టిబర్ కపు ఉన్నారు. ఈ మిషన్ జూన్ 25న ఫ్లోరిడాలోని నాసా కెనడీ స్పేస్ సెంటర్ నుంచి స్పేస్ ఎక్స్ ఫాల్కన్ 9 రాకెట్ పై ప్రయోగించారు. జూన్ 26న అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంతో విజయవంతంగా అనుసంధానమైంది. అంతరిక్ష కేంద్రంలో 18 రోజుల పాటు ఈ బృందం 60కి పైగా శాస్త్రీయ పరిశోధనలు, 20కి పైగా సామాజిక కార్యక్రమాలు నిర్వహించింది. శుభాంశు శుక్ల యాక్సియం 4 మిషన్లో పైలట్గా అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో పలు శాస్త్రీయ పరిశోధనలు నిర్వహించారు. వీటిలో ఇస్రో రూపొందించిన 7 కీలక ప్రయోగాలున్నాయి. మయోజెనసిస్ అధ్యయనంలో కండరాల క్షీణతను శుభాంశు పరిశీలించారు. ఇది భవిష్యత్ అంతరిక్ష యాత్రలకు కండరాల ఆరోగ్యాన్ని కాపాడేందుకు ఉపయోగపడుతుంది. స్పేస్ మైక్రో ఆల్గీ ప్రయోగంలో ఆహారం, ఆక్సిజన్, ఇంధనం కోసం సూక్ష్మ ఆల్గీ ఎలా పనిచేస్తుందో అధ్యయనం చేశారు. స్ప్రౌట్స్ ప్రాజెక్టులో విత్తనాలు మొలకెత్తడం, మొక్కల పెరుగుదలపై స్థల ప్రభావాన్ని పరిశీలించారు. అలాగే టార్డిగ్రేడ్ స్థలంలో జీవించే పునరుత్పత్తి సామర్థ్యాన్ని అధ్యయనం చేశారు. ఇది భూమిపై ఔషధ రంగంలో ఉపయోగపడవచ్చు. బోనాన్ ఐఎస్ఎస్ ప్రయోగంలో ఎముకల క్షీణత, పునరుద్ధరణపై స్థల ప్రభావాన్ని పరిశోధించారు. వీటితో పాటు స్థలంలో మానసిక సామర్థ్యం, ఎలక్ట్రానిక్ డిస్ప్లేలతో కూడా అధ్యయనం చేశారు. ఈ ప్రయోగాలు భారత్ గగన్యాన్ మిషన్ కు, భవిష్యత్ అంతరిక్ష పరిశోధనలకు బలమైన పునాది వేస్తాయని ఇస్రో తెలిపింది. కాగా 580 పౌండ్లకు పైగా నాసా హార్డ్వేర్, పరిశోధన డేటాతో డ్రాగన్ వ్యోమనౌక భూమికి తిరిగొచ్చింది. భూమికి తిరిగి రావడం సంతోషంగా ఉందని కమాండర్ పెగ్గీ విట్సన్ తెలిపారు. ఇక 1984లో రాకేష్ శర్మ అంతరిక్షంలోకి ప్రయాణించి దేశాన్ని గర్వపడేలా చేశారు. 41 సంవత్సరాల తర్వాత గ్రూప్ కెప్టెన్ శుభాంశు శుక్ల
అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రాన్ని సందర్శించిన తొలి భారతీయ వ్యోమగామిగా చరిత్ర సృష్టించారు. కాగా ఈ మిషన్ కు ఇస్రో దాదాపు 548 కోట్ల రూపాయలు వెచ్చించింది. ఇది గగన్యాన్ మిషన్ కు శిక్షణ, అనుభవం కోసం కీలకమైన పెట్టుబడిగా భావిస్తోంది. శుభాంశు స్వస్థలం లఖనౌలో కుటుంబ సభ్యులు, స్థానికులు సంబరాలు జరుపుకున్నారు. ఆయన తల్లిదండ్రులు శంభూదయాల్ శుక్లా, ఆశా శుక్లా, భార్య కామ్నా మిశ్రా, 4 ఏళ్ల కుమారుడు సిద్తో కలిసి ఈ విజయాన్ని ఆనందించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ సందర్భంగా శుభాంశు శుక్లాను అభినందించారు. శుభాంశు పట్టుదల, సాహసం కోట్లాది మందికి స్ఫూర్తినిచ్చాయని ఎక్స్ వేదికగా పేర్కొన్నారు. ఈ మిషన్ భారతదేశ మానవ సహిత అంతరిక్ష కార్యక్రమం గగన్యాన్కు దిక్సూచిగా నిలుస్తుందని అన్నారు. భారత్, అమెరికా అంతరిక్ష సహకారంలో ఈ మిషన్ ఒక ముఖ్యమైన అడుగుగా నిలిచిందని మోదీ తెలిపారు. రాకేష్ శర్మ తర్వాత శుభాంశు శుక్లా భారత అంతరిక్ష యాత్రలో మరో సువర్ణ అధ్యాయం రాశారు. యాక్సియం 4 మిషన్ ద్వారా అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో భారత త్రివర్ణ పతాకాన్ని రెపరెపలాడించిన శుభాంశు గగన్యాన్, భారతీయ అంతరిక్ష స్టేషన్, 2040 నాటి చంద్రయాన్ లక్ష్యాలకు బాట వేశారు. శుభాంశు శుక్లా సాధించిన ఈ ఘనత యువతకు స్ఫూర్తినిస్తూ భవిష్యత్ మిషన్లకు బాట వేస్తుంది. భారతదేశం ఈ చారిత్రక విజయాన్ని గర్వంగా జరుపుకుంటోంది. బ్యూరో రిపోర్ట్, దూరదర్శన్ న్యూస్. యాక్సియం 4 మిషన్లో భాగంగా భారత వ్యోమగామి శుభాంశు శుక్లా అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి వెళ్ళొచ్చారు. దీనిపై భారత అంతరిక్ష పరిశోధన సంస్థ స్పందించింది. ఐఎస్ఎస్లో ఉన్న సమయంలో శుక్లా అనుభవాలు గగన్యాన్ మిషన్కు ఎంతో కీలకం కానున్నాయని ఇస్రో స్పేస్ అప్లికేషన్ సెంటర్ డైరెక్టర్ నీలేష్ ఎం దేశాయ్ అభిప్రాయపడ్డారు. మరోవైపు శుభాంశు భవిష్యత్తులో మరిన్ని విజయాలు అందుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి ఆకాంక్షించారు. కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ కూడా శుభాంశు శుక్లా యాత్రపై స్పందించారు. ఈ యాత్ర విజయంతో రోదసి రంగంలో భారత్ శాశ్వత స్థానాన్ని ఏర్పరచుకుందని తెలిపారు. ఇది యావత్ ప్రపంచానికి గర్వకారణమని కొనియాడారు. తెలంగాణలో పరిశ్రమల ఏర్పాటుకి పాలసీలు, రాయితీలు, అనుమతుల విషయంలో విధానపరమైన నిర్ణయాలను మెరుగుపరుచుకుంటూ ముందుకు వెళ్తున్నామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పారు. ప్రభుత్వం అనుసరిస్తోన్న పారిశ్రామిక అనుకూల విధానాల కారణంగా గత 18 మాసాల స్వల్ప వ్యవధిలోనే 3,28,000 కోట్ల పెట్టుబడుల్ని ఆకర్షించగలిగామన్నారు. జీనోమ్ వ్యాలీ తెలంగాణకే గుర్తింపును తీసుకొచ్చిందన్నారు. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా జీనోమ్ వ్యాలీలో ఐకోర్ బయాలజిక్స్ కొత్త యూనిట్కి భూమి పూజ కార్యక్రమంలో ముఖ్యమంత్రి ఈ విషయాన్ని వెల్లడించారు. మరిన్ని వివరాలు. తెలంగాణ ప్రభుత్వం పారిశ్రామిక ప్రగతి, ఉపాధి అవకాశాల కల్పనపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించిందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. ప్రపంచంలోని దిగ్గజ సంస్థలు రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు అవసరమైన పారిశ్రామిక విధానాలు అనుసరిస్తూ ఉండడంతో గత 18 మాసాల స్వల్ప వ్యవధిలో 3,28,000 కోట్ల పెట్టుబడుల్ని ఆకర్షించామన్నారు. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా జీనోమ్ వ్యాలీలో ఐకోర్ బయాలజిక్స్ కొత్త యూనిట్ భూమి పూజ కార్యక్రమంలో ముఖ్యమంత్రి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రపంచ ఫార్మా రంగానికి జీనోమ్ వ్యాలీ కేంద్ర బిందువుగా మారిందన్నారు. దేశంలో వ్యాక్సిన్ల ఉత్పత్తిలో 33% కేవలం జీనోమ్ వ్యాలీ నుంచి ఉత్పత్తి చేస్తున్నామన్నారు. కోవిడ్ సమయంలో జీనోమ్ వ్యాలీలో తయారు చేసిన వ్యాక్సిన్లను ప్రపంచ దేశాలకు సరఫరా చేయగలిగామన్నారు. జీనోమ్ వ్యాలీలోని పరిశ్రమలు తెలంగాణకు ప్రత్యేక గుర్తింపును తెచ్చాయన్నారు. 2047 నాటికి తెలంగాణ $1 ట్రిలియన్ ఎకానమీని సాధించడమే తమ లక్ష్యమని అన్నారు. ఈ లక్ష్యాలకు అనుగుణంగా పాలసీలు, అనుమతులు, మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేస్తున్నామన్నారు. పరిశ్రమల ఏర్పాటుకి పాలసీలు, రాయితీలు, అనుమతుల విషయంలో విధానపరమైన నిర్ణయాల్ని మెరుగుపరుచుకుంటూ ముందుకు వెళ్తున్నామన్నారు. ఈరోజు జీసీస్కి దేశంలోనే మొట్టమొదటి స్థానం హైదరాబాద్ నగరానికి ఉంది. ఈ మధ్య బయోఫార్మసైడ్ కానీ ఇతర పరిశ్రమలను ఆకర్షించడంలో కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అన్ని రాష్ట్రాల కంటే ముందుండి ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రపంచ దేశాలతోనే పోటీ పడాలని, ప్రపంచంలో ఉన్న అధునాతనమైన విధానాలను, పరిశ్రమలను ఇక్కడికి ఆహ్వానించాలని తెలంగాణ రైజింగ్ 2047. We wanted to dedicate our policy on December 9, 2025. That is Telangana Rising 2047. Our target is 2035. We wanted to reach $1 trillion economy from Telangana state.
we wanted to reach, we wanted to achieve by 2047 $3 trillion economy of this country. కార్యక్రమంలో పాల్గొన్న పరిశ్రమల శాఖ మంత్రి డి శ్రీధర్ బాబు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రాన్ని గ్లోబల్ లైఫ్ సైన్సెస్ హబ్గా మారుస్తామన్నారు. ఇటీవలి కాలంలో తెలంగాణ లైఫ్ సైన్సెస్ రంగం కాంపౌండ్ యాన్యువల్ గ్రోత్ రేట్ CAGR 23% పెరిగిందన్నారు. అదే సమయంలో జాతీయ సగటు కేవలం 14% మాత్రమేనని పేర్కొన్నారు. తెలంగాణ GSDPలో లైఫ్ సైన్సెస్ రంగం వాటా 2.5% నుంచి 3% వరకు ఉందని, ఇది జాతీయ సగటు కంటే దాదాపు రెట్టింపని శ్రీధర్ బాబు వివరించారు. Telangana has accelerated at 23% CAGR. That we are not mentioning, our officers are not mentioning. This is mentioned in Telangana Socio-Economic Outlook 2025. It reflects 10% higher than the national growth. And more importantly, Telangana life sciences now contribute about 2.5% to 3% of our Telangana GSDP. This is almost the double of the national average. బ్యూరో రిపోర్ట్, దూరదర్శన్ న్యూస్. గోదావరి బనకచెర్ల ప్రాజెక్టుపై రేపు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో కేంద్ర జలశక్తి శాఖ చర్చలు జరపనుంది. ఈ మేరకు చర్చల్లో పాల్గొనాలని తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులకు కేంద్ర ప్రభుత్వం ఆహ్వానం పంపింది. బనకచెర్లపై చర్చ జరగాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సూచించగా, గోదావరి బనకచెర్ల లింక్ ప్రాజెక్టుపై చర్చించడం అనుచితమని తెలంగాణ పేర్కొంది. కేంద్ర మంత్రి సిఆర్ పాటిల్ అధ్యక్షతన జరిగే రేపటి సమావేశానికి కృష్ణానదిపై పెండింగ్ ప్రాజెక్టులకు అనుమతుల్ని ఎజెండాగా తెలంగాణ ప్రతిపాదించింది. ఢిల్లీలోని జలశక్తి శాఖ ప్రధాన కార్యాలయం శ్రమశక్తి భవన్లో మధ్యాహ్నం 2:30 ఈ సమావేశం జరుగుతుంది. అయితే గోదావరి బనకచెర్ల ప్రాజెక్టుపై చర్చించేందుకు కేంద్ర జలశక్తి శాఖ నుంచి తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులకు పిలుపొచ్చిన నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం కేంద్రానికి లేఖ రాసింది. ఆంధ్రప్రదేశ్ ఇచ్చిన బనకచెర్ల అజెండాపై అభ్యంతరం తెలిపింది. కేంద్ర మంత్రి సిఆర్ పాటిల్ అధ్యక్షతన జరిగే రేపటి సమావేశంలో బనకచెర్లపై చర్చ అవసరం లేదని తెలంగాణ ప్రభుత్వం ఆ లేఖలో స్పష్టం చేసింది. కృష్ణానదిపై పెండింగ్ ప్రాజెక్టులకు అనుమతుల్ని ఎజెండాగా తెలంగాణ ప్రభుత్వం ప్రతిపాదించింది. పాలమూరు డిండి ప్రాజెక్టులకు జాతీయ హోదా కల్పించాలని, ఇచ్చంపల్లి ప్రాజెక్టును కేంద్రం చేపట్టాలని, తమ్మిడిహెట్టి వద్ద ప్రాణహిత ప్రాజెక్టుకి 80 TMCలు కేటాయించాలని అజెండాగా పంపించింది. 200 TMCల వరద జలాల వినియోగానికి కొత్త ప్రాజెక్టు నిర్మించాలని తెలంగాణ ప్రభుత్వం ప్రతిపాదించింది. బనకచెర్లకు ఎలాంటి అనుమతులు లేవని, చట్టాలు, ట్రైబ్యునల్ తీర్పుల ఉల్లంఘన జరుగుతోందని లేఖలో ప్రస్తావించింది. గోదావరి బనకచెర్ల లింక్ ప్రాజెక్టుపై చర్చించడం అనుచితమని పేర్కొంది. ఇలాంటి చర్యలతో కేంద్ర ప్రభుత్వ నియంత్రణ సంస్థలపై నమ్మకం పోతుందని లేఖలో తెలిపింది. ఇప్పుడు కాసేపు ప్రకటనలు. రిటైర్మెంట్ తర్వాత వ్యవసాయం చేస్తాను. కెప్టెన్, తుఫాను క్లీన్ బౌల్డ్ చేస్తుంది, వరదలో పిచ్ కొట్టుకుపోతుంది, ప్రతి విపత్తును తరిమి కొడతాను. ఇదేమిటి, పంట బీమానా? కేవలం బీమా కాదు, క్షేమ. 100కు పైగా పంటలకు బీమా, ఎకరానికి 499 రూపాయల నుండి సత్వర సులభమైన చెల్లింపు. అత్యంత అవసరమైనప్పుడు క్షేమ ఉంటుంది తోడు. కేవలం బీమా కాదు, క్షేమ. ఇప్పుడే కాల్ చేయండి లేదా యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి. క్షేమ జనరల్ ఇన్సూరెన్స్. ఇది చూపించండి. పోయింది నీ ప్రైజ్ మనీ. కాస్తైనా ఇన్వెస్ట్ చేసుకో. వచ్చేప్పుడు చేసేసా మొబైల్తో. ఎందులో? గవర్నమెంట్ సెక్యూరిటీస్ లో. ఆర్బీఐ రీటైల్ డైరెక్ట్ మొబైల్ యాప్ ఉందిగా. రీటైల్ డైరెక్ట్ స్కీమ్ ద్వారా ఇన్వెస్ట్మెంట్ అంటే మెచ్యూరిటీకి గ్యారంటీడ్ రిటర్న్స్. నో బ్రోకరేజ్, నో హిడెన్ ఫీస్. మెచ్చుకున్నాం. నిన్ను కాదు, యాప్ ని. ఆర్బీఐ అంటోంది, తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి. డెలివరీ బాయ్ హస్ పిక్డ్ యువర్ ఆర్డర్. అబ్బా మీకు ఆకలిస్తుందన్న సంగతి తెలుసు. 30 minutes మెసేజ్ నోటిఫికేషన్ వచ్చిందిగా. మెసేజ్ చూస్తూ కూర్చోలేం కదా. నిన్న మీరు కొన్ని షేర్లు అమ్మారు కదా. అవును, అయితే అది చెక్ చేశారా? మెసేజ్ అయితే వచ్చిందిలే. కేవలం మెసేజ్ తో సరిపోదు. మీరు షేర్ మార్కెట్ లో ఏదైనా ట్రాన్సాక్షన్ చేసినట్లయితే స్టాక్ ఎక్స్చేంజ్ నుంచి వచ్చిన SMS లేదా ఈమెయిల్ ని మీ డీమ్యాట్ అకౌంట్ ఇంకా బ్యాంక్ స్టేట్మెంట్ తో కూడా టాలీ చేయండి. బాబు ఆకలిస్తుంటే బుర్ర పని చెయ్యదు.
వార్తలకు తిరిగి స్వాగతం. నీటిపారుదల శాఖ మాజీ ఈఎన్సీ మురళీధర్రావు అరెస్ట్ అయ్యారు. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో ఏసీబీ అధికారులు ఆయన అరెస్ట్ చేశారు. ఈ రోజు ఉదయం ఏసీబీ అధికారులు ఆయన అదుపులోకి తీసుకున్నారు. మురళీధర్రావుతో పాటు ఆయన బంధువుల ఇళ్లలో కూడా సోదాలు నిర్వహించింది ఏసీబీ. మొత్తం 11 చోట్ల తనిఖీలు జరిగాయి. వివిధ పత్రాలను ఏసీబీ అధికారులు పరిశీలించారు. భారీగా ఆస్తుల్ని గుర్తించారు. మురళీధర్రావు ఉమ్మడి రాష్ట్రంలోనే పదవి విరమణ పొందారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా కొన్నాళ్లు పదవిలో ఉన్నారు. మేడిగడ్డపై విజిలెన్స్ నివేదిక తర్వాత మురళీధర్రావుని ప్రభుత్వం తొలగించింది. ఫోర్త్ సిటీగా పిలుచుకుంటున్న ఫ్యూచర్ సిటీ ఈ రాష్ట్రానికి ఒక గేమ్ చేంజర్ అని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు అన్నారు. హైదరాబాద్లోని తెలంగాణ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీస్ FTCCI నూతన కార్యాలయాన్ని ఉప ముఖ్యమంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా భట్టి మాట్లాడుతూ మూసీ పునరుజ్జీవనం, రీజనల్ రింగ్ రోడ్డు పనులు పూర్తయితే హైదరాబాద్ అభివృద్ధి ఎవరి ఊహకి అందని స్థాయిలో ఉంటుందన్నారు. రీజనల్ రింగ్ రోడ్డుకి, ఔటర్ రింగ్ రోడ్డుకి మధ్య ఐటీ, ఫార్మా, హౌసింగ్ వంటి అనేక క్లస్టర్ల ఏర్పాటుకి ప్రణాళికలు రచిస్తున్నామని, వాటిని అభ్యుదయ పారిశ్రామికవేత్తలకు కేటాయించాలనే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్లు తెలిపారు. పారిశ్రామికవేత్తలు, పెట్టుబడిదారుల సమస్యలపై ప్రభుత్వం సానుకూలంగా స్పందిస్తుందన్నారు. సంపదను సృష్టించడం, పేదలకు పంచడంతో రాష్ట్రాభివృద్ధి దిశగా ముందుకు సాగుతున్నామన్నారు. అభివృద్ధి, సంక్షేమాలను సమపాళ్లలో ముందుకు తీసుకుపోవడం ద్వారానే అసలైన అభివృద్ధిని సాధించగలమన్నారు. ఇదిలా ఉంటే తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కకు రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావు లీగల్ నోటీసులు పంపారు. రోహిత్ వేముల ఆత్మహత్య అంశంపై భట్టి చేసిన వ్యాఖ్యల విషయంలో తన న్యాయవాది విజయకాంత్తో నోటీసులు పంపించారు. 3 రోజుల్లో భట్టి విక్రమార్క బేషరతుగా క్షమాపణ చెప్పాలని రామచంద్రరావు డిమాండ్ చేశారు. లేదంటే 25 కోట్ల రూపాయల పరువు నష్టం దావా వేస్తామని, క్రిమినల్ కేసులు ఎదుర్కోవాల్సి వస్తుందని నోటీసుల్లో పేర్కొన్నారు. సమాజంలో జరుగుతున్న పరిణామాలపై అవగాహన కల్పించడంలో మేధావులు కీలక పాత్ర పోషించాల్సిన అవసరం ఉందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు అన్నారు. రాబోయే ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీని అధికారంలోకి తీసుకురావడమే ఏకైక లక్ష్యంతో తమ అనుభవాన్ని, జ్ఞానాన్ని ఉపయోగించుకోవాలని కోరారు. ఉమ్మడి నల్గొండ జిల్లా పర్యటన ముగింపు సందర్భంగా కోదాడలో ఏర్పాటు చేసిన మేధావుల సమావేశంలో ఆయన ప్రసంగించారు. వికసిత్ తెలంగాణ కోసం తదుపరి ఎన్నికల్లో బీజేపీ అధికారంలోకి రావడానికి ప్రజల్లో చైతన్యాన్ని కలిగించే బాధ్యతను మేధావుల వేదిక తీసుకోవాలన్నారు. 1.5 ఏడాదిన్నర పాలన తర్వాత కూడా రేవంత్ రెడ్డి ప్రభుత్వం హామీలు నెరవేర్చడంలో ఆసక్తిని కనబరచలేకపోతోందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం తన హామీలు నిలబెట్టుకోవడాన్ని విస్మరించిందన్నారు. ప్రజల్ని తప్పుదారి పట్టించడం ద్వారా రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి దించుతోందన్నారు. ఆచరణ సాధ్యం కాని హామీలు, ఇతర వాగ్దానాలతో కాంగ్రెస్ పార్టీ ప్రజల్ని మోసం చేసిందని ఆరోపించారు. అంతకుముందు 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో అవినీతి, ఆర్థిక అవకతవకలకు పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న నాయకులపై నమోదైన కేసుల దర్యాప్తులో జాప్యం పట్ల ఆయన విస్మయం వ్యక్తం చేశారు. ఈ వ్యవహారంలో పాలక పార్టీకి, బీఆర్ఎస్కు మధ్య రహస్య అవగాహన ఉందని భావించాల్సి వస్తుందన్నారు. దేశంలో గ్రామీణాభివృద్ధి, సుస్థిర వ్యవసాయ అభివృద్ధిలో నాబార్డ్ అత్యంత కీలక పాత్ర పోషిస్తుందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. హైదరాబాద్లోని నాబార్డ్ ప్రాంతీయ కార్యాలయంలో జరిగిన 44వ నాబార్డ్ వ్యవస్థాపక దినోత్సవ వేడుకలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి తుమ్మల మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వ ప్రతిష్టాత్మక పథకాల్లో నాబార్డ్ భాగస్వామ్యం కావడం గర్వకారణంగా ఉందన్నారు. నాబార్డ్ ప్రోత్సాహంతో వ్యవసాయ అనుబంధ రంగాలైన పాల ఉత్పత్తులు, పౌల్ట్రీ, ఫిషరీస్ తదితర రంగాల ఆదాయం గణనీయంగా పెరిగిందన్నారు. వ్యవసాయ రుణాల పంపిణీలో బ్యాంకులు తాత్సారం చేయొద్దని, మహిళా, గిరిజన రైతుల్ని ప్రోత్సహించాలని సూచించారు. నాబార్డ్ చీఫ్ జనరల్ మేనేజర్ ఉదయ్ భాస్కర్ మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల రైతులకు ఆర్థిక సహాయం అందించడంతో పాటు ఇంక్యుబేషన్ సెంటర్లతో స్టార్టప్లను ప్రోత్సహించడానికి చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ఈ సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉత్తమ సేవలు అందించిన పలు DCCBలు, PACSల చైర్మన్లకు కూడా ప్రశంసా పత్రాలు అందజేశారు. బ్యాంకులందరికీ చెప్తున్నా, ఇప్పటికీ రైతు భారతం, గ్రామీణ భారతం, రైతాంగం మీద నిలబడ్డటువంటి భారతదేశానికి మీరు ఎన్ని అప్పులు ఇచ్చినా, మా ప్రాణం పోయినా మీ అప్పు మట్టికి తీరుస్తామని చెప్పి బ్యాంకులకి విజ్ఞప్తి చేస్తున్నాం. కానీ మీరు నాన్ అగ్రికల్చర్ వాళ్ళకి ఎక్కువ డబ్బులు ఇస్తున్నారు, అగ్రికల్చర్కి అంత పెద్దగా ఇవ్వట్లేదు.
దానికి నబార్డు ధన్యవాదాలు తెలియజేయాలి. మిగతా బ్యాంకులు ఆలోచన చేసుకోవాలి. అందుకని ఎంత పెట్టుబడి పెట్టినా మీరు భూమి మీద పెట్టండి, వ్యవసాయ రైతుల మీద పెట్టండి, దానికి సంబంధించిన అనుబంధ రంగాల మీద పెట్టండి, మీ యొక్క డబ్బుకి మాది గ్యారంటీ అని చెప్పి రైతాంగం తరఫున మీకు విజ్ఞప్తి చేస్తున్నాం. ఇప్పుడు కాసేపు ప్రకటన. రిటైర్మెంట్ తర్వాత వ్యవసాయం చేస్తాను. కెప్టెన్, తుఫాను క్లీన్ బౌల్డ్ చేస్తుంది, వరదలో పిచ్ కొట్టుకుపోతుంది, ప్రతి విపత్తును తరిమి కొడతాను. ఇదేమిటి, పంట బీమానా? కేవలం బీమా కాదు, క్షేమ. 100కు పైగా పంటలకు బీమా, ఎకరానికి 499 రూపాయల నుండి సత్వర సులభమైన చెల్లింపు. అత్యంత అవసరమైనప్పుడు క్షేమ ఉంటుంది తోడు. కేవలం బీమా కాదు, క్షేమ. ఇప్పుడే కాల్ చేయండి లేదా యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. క్షేమ జనరల్ ఇన్సూరెన్స్. ఈవేళ పార్టీ కావాలంటే ముందు ఛాంపియన్ తో సెల్ఫీ తీసుకుందాం. ఐడియా, ఇక్కడే చేసుకుందాం పార్టీ. పిజ్జా పార్టీ. ఇది నీ కార్డు పిన్ను నా కార్డ్ డీటెయిల్స్ స్వయంగా వేస్తాను. ఆర్బీఐ అంటుంది మీ పిన్, ఓటీపీ, సివివి లేదా ఇంటర్నెట్ బ్యాంకింగ్ పాస్వర్డ్ ఎవరితోనూ షేర్ చేసుకోకండి. ఆన్లైన్ బ్యాంకింగ్ మీ సొంత కంప్యూటర్, మొబైల్ ఇంకా సిక్యూర్ నెట్వర్క్ నుంచే చేయండి. బై గర్ల్స్. ఎక్కడికి వెళ్తున్నావు? వినలేదా? నో షేరింగ్. ఆర్బీఐ అంటుంది విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి. తిరిగి వార్తలకు స్వాగతం. తెలంగాణ ప్రభుత్వం ప్రకటించిన 42% బీసీ రిజర్వేషన్ల వెనుక పెద్ద కుట్రదాగుందని కేంద్ర మంత్రి బండి సంజయ్ అన్నారు. సిరిసిల్లలో కేంద్ర మంత్రి మీడియాతో మాట్లాడుతూ బీసీలకు 42% రిజర్వేషన్ల అమలు పేరుతో ముస్లింలకు 10% రిజర్వేషన్లు అమలు చేయడం సహేతుకం కాదన్నారు. ముస్లింలను బీసీ రిజర్వేషన్ల జాబితా నుంచి తొలగించకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమిస్తామన్నారు. బీసీ జాబితా నుంచి ముస్లింలను తొలగించి 42% రిజర్వేషన్లను పూర్తిగా బీసీలకే దక్కేలా చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. రాష్ట్రంలో 51% ఉన్న బీసీలకు 32% రిజర్వేషన్లు అమలు చేస్తామంటున్న కాంగ్రెస్ ప్రభుత్వం 12% ఉన్న ముస్లింలకు 100కు 100% రిజర్వేషన్లు అమలు చేసేందుకు సిద్ధమవడం వెనుక పెద్ద కుట్ర దాగి ఉందన్నారు. ఇవాళ 42% మేము బీసీ రిజర్వేషన్ సంబంధించి మేము ఆర్డినెన్స్ పట్టుకొస్తున్నాం అంటున్నారు. 10% ముస్లిం సమాజాన్ని తీసేస్తే ఇచ్చేది ఎంత? 32%. ఆల్రెడీ నరేంద్ర మోడీ గారి ప్రభుత్వము 27% రిజర్వేషన్ సౌకర్యం కల్పించింది. ఎంత? 27%. 27%కి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం తెలంగాణలో 5% మాత్రమే జోడించింది. అది 32% అయింది. 12% జనాభా ఉన్నటువంటి ముస్లింలకు ఈ 10% రిజర్వేషన్ ద్వారా 80% వాళ్ళకి న్యాయం జరుగుతున్నది. దాంతోపాటు అగ్రవర్ణాల్లో పేదలకు 10% రిజర్వేషన్ ఆల్రెడీ నరేంద్ర మోడీ ప్రభుత్వం ఇస్తున్నది. దానిలో కూడా ముస్లింలు రిజర్వేషన్ లబ్ధి పొందుతున్నారు. అంటే 100కు 100% తెలంగాణ రాష్ట్రంలో ముస్లింలకు అన్ని ఏదో రకంగా రిజర్వేషన్ వరకు లబ్ధి జరుగుతున్నది. ఆర్థిక కారణాలతో ఇందిరమ్మ ఇళ్లు కట్టుకోలేని నిరుపేదలకు బ్యాంకింగ్, మహిళా సంఘాల ద్వారా ఆర్థిక తోడ్పాటు అందించే అంశాన్ని పరిశీలిస్తామని పంచాయతీరాజ్ శాఖ మంత్రి డాక్టర్ ధనసరి అనసూయ సీతక్క తెలిపారు. కామారెడ్డి జిల్లాలో ఇందిరమ్మ ఇంటి నిర్మాణాలని మంత్రి పరిశీలించారు. అంతకుముందు వన మహోత్సవ కార్యక్రమంలో భాగంగా జిల్లా కేంద్రంలోని మైనారిటీ రెసిడెన్షియల్ బాలికల పాఠశాలలో జహీరాబాద్ ఎంపీ సురేష్ షెట్కార్, ప్రభుత్వ సలహాదారులు షబీర్ అలీతో కలిసి మంత్రి సీతక్క మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు సకాలంలో పూర్తి చేయడానికి అధికారులు తగిన చర్యలు తీసుకోవాలన్నారు. అధికార యంత్రాంగం గ్రామ స్థాయిలోని సమస్యల్ని పరిష్కరించడం ద్వారా ప్రభుత్వానికి, ప్రజలకు మధ్య వారధిగా ఉండాలన్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలను అర్హులకు చేరవేయడం, అభివృద్ధి ఫలాల్ని ప్రజలకు అందజేయడంలో పరిపాలనా యంత్రాంగం కీలకంగా వ్యవహరించవలసిందన్నారు. ప్రభుత్వానికి ప్రజలకు మీరు వారధులు, ఒక బ్రిడ్జి లాగా పబ్లిక్ అవతల ప్రభుత్వం ఈ ప్రభుత్వ కార్యక్రమాలన్నీ కూడా గ్రౌండ్ లెవెల్ తీసుకెళ్లి మరి మీరు వాటిని ఇంప్లిమెంటేషన్ చేసే చోదక శక్తులు అంటారు. సో మనం ఒక వారధులు ఆ సమస్యలు ఇక్కడ తీసుకురావాలి, ఇక్కడ పరిష్కారం తీసుకెళ్లి అక్కడ పబ్లిక్ ఇష్యూస్ సాల్వ్ చేయాలి. సికింద్రాబాద్ కంటోన్మెంట్ ప్రాంతాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి పరచడానికి ప్రణాళికాబద్ధమైన కార్యాచరణ అమలవుతోందని మల్కాజ్గిరి పార్లమెంట్ సభ్యులు ఈటెల రాజేందర్ తెలిపారు. కంటోన్మెంట్ బోర్డు సమావేశంలో పాల్గొన్న తరువాత ఆయన
మీడియాతో మాట్లాడారు. సమస్యల్ని గుర్తించి ప్రాధాన్యత క్రమంలో పరిష్కరించడానికి సమావేశంలో పలు నిర్ణయాలు తీసుకున్నామన్నారు. దాదాపు 303 కోట్ల రూపాయలతో మురుగునీటి వ్యవస్థను మెరుగుపరచడం జరుగుతుందన్నారు. కంటోన్మెంట్ పరిధిలోని జనావాసాల వద్ద పార్కులు, ఓపెన్ జిమ్లు, అండర్ గ్రౌండ్ డ్రైనేజీలతో మంచి ప్రణాళికతో సుందరంగా తీర్చిదిద్దబోతున్నామని చెప్పారు. ప్రభుత్వం వద్ద కొనుగోలు చేసిన ప్లాట్లలో గృహ నిర్మాణాలకు అనుమతులు ఇవ్వాలని నిర్ణయించామన్నారు. కంటోన్మెంట్లో ఎక్కడ కూడా ఒక చుక్క నీరు నిల్వ ఉండకుండా ఆ వాటర్, స్టామ్ వాటర్ని కానీ అదేవిధంగా డ్రైనేజ్ వాటర్ని కానీ సివరేజ్ పైప్ లైన్లతో అదేవిధంగా నాలాలతో బయటికి పంపించడానికి కోసం ఈ 303 కోట్ల రూపాయలలో మెజారిటీ పైసలు దానికోసం ఖర్చు పెడతా ఉంది. ఒక మాట చెప్పాలంటే కంటోన్మెంట్ రేపు పార్కులతో, ఓపెన్ జిమ్లతో, మురికి కాలువలు లేనటువంటి మొత్తం అండర్ గ్రౌండ్ డ్రైనేజ్తో ఇవాళ వర్షపు నీళ్ళు కూడా నిల్వ ఉండకుండా ఉండేటువంటి మంచి ప్రణాళికతో ఈ 303 కోట్ల రూపాయలతో ఒక సుందరమైన కంటోన్మెంట్ని తయారు చేయబోతారు. వికారాబాద్ జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ భవన్లో మంగళవారం కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో వార్తా ల్యాబ్ మీడియా వర్క్షాప్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. పీఐబీ ఏడీజీ శృతి పాటిల్, జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్, పీఐబీ డిప్యూటీ డైరెక్టర్ డాక్టర్ మానస్ కృష్ణకాంత్ తదితరులు పాల్గొన్నారు. ఈ వర్క్షాప్లో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సంక్షేమ పథకాలైన ముద్రా రుణాలు, సోలార్ సబ్సిడీల వంటి విషయాల్ని జర్నలిస్టుల ద్వారా ప్రజలకు సమర్థవంతంగా తెలియజేయడం, సైబర్ నేరాలపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి మాట్లాడుతూ మీడియాకు సమాజాన్ని మార్చే శక్తి ఉందని, పక్షపాతం లేకుండా వాస్తవాల్ని, ప్రజల అభిప్రాయాల్ని బయటకు తీసుకొచ్చి సానుకూల వార్తల ద్వారా సమాజంలో మార్పు తీసుకురావాలని సూచించారు. భారత్, తెలంగాణ అభివృద్ధిలో ప్రభుత్వ పథకాల్ని ప్రజలకు చేర్చడంలో మీడియా కీలక పాత్ర పోషించాలని కోరారు. పీఐబీ ఏడీజీ శృతి పాటిల్ మాట్లాడుతూ ఈ వర్క్షాప్ లక్ష్యం ప్రభుత్వ సంక్షేమ అభివృద్ధి పథకాలను జర్నలిస్టుల ద్వారా ప్రజలకు చేర్చడమేనని తెలిపారు. అలాగే సైబర్ నేరాలపై అవగాహన కల్పించేందుకు కూడా ఈ కార్యక్రమం ఉపయోగపడుతుందని అన్నారు. జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ మాట్లాడుతూ ప్రభుత్వం ప్రజల మధ్య వారధిగా మీడియా పనిచేయాలని, ప్రజా సమస్యల్ని వార్తల ద్వారా అధికారుల దృష్టికి తీసుకెళ్లాలని సూచించారు. 2 నిజాలు బయట పెడతారు అంటే 1000 నిజాలలో 1 నిజం బయట పెడితే అది మిస్లీడింగ్ అవుతుంది. 1000 నిజాలు బయట పెట్టగలుగుతారా? పెట్టగలగరు. అంటారు ఈ నడుమ నెగటివ్ న్యూస్ ఎక్కువ అమ్ముడు అవుతుంది, పాజిటివ్ న్యూస్ తక్కువ అమ్ముడు అవుతుంది. కానీ నాకు అనిపిస్తుంది పాజిటివ్ న్యూస్ కూడా నెగటివ్ న్యూస్ ఎంత పాపులర్ ఉంటుందో పాజిటివ్ న్యూస్ కూడా అంత పాపులర్ ఉండగలుగుతుంది. The Press Information Bureau is a media unit of the Ministry of Information and Broadcasting. Ministry of Information and Broadcasting in the unit Press Information Bureau is the official, we have the official spokesperson for the Government of India. We communicate the government initiatives and policies to the citizens, through the journalists, through the media, be it print or electronic or social media. Media works like a bridge between both the government and the people. So I really hope that ఈ సెషన్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి తీసుకొని ఇది ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్కాస్టింగ్ మినిస్ట్రీ ద్వారా తీసుకొని ఇది వార్తాలాప్ ద్వారా వీ విల్ బోత్ గెట్ టు నో ఈచ్ అదర్ ఏమేమి జరుగుతున్నాయి అంటే దే ఆర్ హ్యావింగ్ వారు కూడా చాలా ప్రాస్పెక్టస్ ప్రింట్ చేసి ఉన్నారు, అవి కూడా అందరికీ అందచేయడం జరుగుతుంది. కరీంనగర్ పార్లమెంటు నియోజకవర్గ పరిధిలోని ప్రభుత్వ పాఠశాలల్లో 10వ తరగతి చదువుతున్న విద్యార్థులకు వీల్స్ ఆఫ్ జాయ్ పేరుతో కేంద్ర మంత్రి బండి సంజయ్ తన పుట్టినరోజుని పురస్కరించుకుని ఉచితంగా సైకిళ్లను పంపిణీ చేస్తున్నారు. ఈరోజు సిరిసిల్ల ప్రభుత్వ పాఠశాలలోని 10వ తరగతి విద్యార్థులకు సైకిళ్లను పంపిణీ చేశారు. సందర్భంగా బండి సంజయ్ మాట్లాడుతూ నియోజకవర్గంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో 10వ తరగతి చదువుతున్న విద్యార్థులకు 20,000 సైకిళ్లను పంపిణీ చేయనున్నట్లు చెప్పారు. ప్రతి సంవత్సరం 10వ తరగతి విద్యార్థులకు సైకిళ్లు, 1 నుంచి 6వ తరగతి విద్యార్థులకు మోడీ కిట్స్ పేరుతో విద్యా సామాగ్రిని అందజేస్తారని కేంద్ర మంత్రి సంజయ్ చెప్పారు.
వాతావరణ విషయానికి వస్తే తెలంగాణలో ఉపరితల ద్రోణి ప్రభావంతో 3 రోజులు తేలికపాటి వర్షం కురుస్తుందని వాతావరణ కేంద్రం వెల్లడించింది. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఉరుములు మెరుపులతో కూడిన ఈదురుగాలులు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉందని తెలిపింది. రానున్న 2-3 రోజుల్లో దక్షిణాదిన రుతుపవనాలు బలపడనుండగా వాటి ప్రభావంతో వరుస అల్పపీడనాలు ఏర్పడి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. మరోసారి ముఖ్యాంశాలతో వార్తలు ముగిద్దాం. నమస్కారం. యాక్సియం 4 మిషన్ విజయవంతంగా పూర్తి చేసుకుని భూమికి చేరుకున్న శుభాంశు శుక్లా 18 రోజులు అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో పలు పరిశోధనలు చేపట్టిన బృందం. శుభాంశు పట్టుదల, సాహసం కోట్లాది భారతీయులకు స్ఫూర్తినిచ్చాయన్న ప్రధాని మోదీ. భవిష్యత్తులో శుభాంశు మరిన్ని విజయాలు అందుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి ఆకాంక్ష. గగన్యాన్ మిషన్కు శుభాంశు రోదసి యాత్ర ఎంతో కీలకమన్న ఇస్రో. జినోమ్ వ్యాలీలో ఐకోర్ బయాలజిక్స్ కొత్త యూనిట్కు రేవంత్ రెడ్డి భూమి పూజ. పారిశ్రామిక ప్రగతి, ఉపాధి అవకాశాల కల్పన దిశగా ప్రభుత్వం కృషి చేస్తోందన్న సీఎం. 2047 నాటికి తెలంగాణ $3 ట్రిలియన్ ఎకానమీని సాధించడమే లక్ష్యమని స్పష్టీకరణ. రేపు ఢిల్లీలో తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో కేంద్ర జలశక్తి శాఖ చర్చలు. కృష్ణానదీ జలాల అంశంపై సమావేశం. బీజేపీతోనే వికసిత్ తెలంగాణ సాధ్యమన్న ఎన్ రామచంద్రరావు. కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి తీసుకెళ్లాయని ఆరోపణ. సమాజ పరిణామాలపై అవగాహన కల్పించడంలో మేధావులదే కీలక పాత్ర అన్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు. నీటిపారుదల శాఖ మాజీ ఈఎన్సీ మురళీధర్రావు అరెస్ట్. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో మురళీధర్రావుని అరెస్ట్ చేసిన ఏసీబీ అధికారులు. రానున్న 2-3 రోజుల్లో దక్షిణాదిన రుతుపవనాలు బలపడతాయన్న వాతావరణ కేంద్రం. ఉపరితల ద్రోణి ప్రభావంతో తెలంగాణ అంతటా 3 రోజుల పాటు వర్షం కురిసే అవకాశం. దూరదర్శన్ యాదగిరి వార్తలను ఇప్పుడు సోషల్ మీడియాలో కూడా చూడొచ్చు. యూట్యూబ్ అయితే డిడి న్యూస్ తెలంగాణ, ఎక్స్ వేదికగా అయితే డిడి న్యూస్ తెలంగాణ @DD యాదగిరి న్యూస్, ఫేస్బుక్ అయితే డిడి న్యూస్ తెలంగాణలో చూసి సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి, షేర్ చేయండి.